ఢిల్లీలో రాహుల్ గాంధీ నివాసం ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాహుల్ నివాసాన్ని బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. ఏఐ సమ్మిట్ లో కాంగ్రెస్ కార్యకర్తల నిరసనపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి కౌంటర్ గా రాహుల్ నివాసాన్ని ముట్టడించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ నివాసం ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాహుల్ నివాసాన్ని బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. ఏఐ సమ్మిట్ లో కాంగ్రెస్ కార్యకర్తల నిరసనపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి కౌంటర్ గా రాహుల్ నివాసాన్ని ముట్టడించారు. ఏఐ సమ్మిట్ లో కాంగ్రెస్ నిరసన వెనుక రాహుల్ కుట్ర ఉందని బీజేపీ ఆరోపించింది. రాహుల్ దిష్టిబొమ్మని ఆందోళనకారులు తగలబెట్టారు. పోలీసులకి బీజేపీ కార్యకర్తలకి మధ్య తోపులాట జరిగింది. రేపు ఏఐసీసీ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని బీజేపీ ప్రకటించింది. రాహుల్ గాంధీ దేశద్రోహిగా మారాడని బీజేపీ ఆరోపించింది. బారికేడ్లని తొలగించేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. బీజేపీ కార్యకర్తల ఆందోళనతో సునేరిబాగ్ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఏఐ సమ్మిట్ విజయవంతం కావడం రాహుల్ కి నచ్చడం లేదని బీజేపీ ఆరోపిస్తోంది. అసలు ఈ వివాదానికి కారణమై ఉదయం ఏఐ సమ్మిట్ లో అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఢిల్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లోకి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకు వెళ్లిన ఘటనపై రాజకీయ రక్తరాజుకుంది. సదస్సులోకి దూసుకు వెళ్లారు కాంగ్రెస్ కార్యకర్తలు. అమెరికాతో ట్రేడ్ డీల్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోదీ సర్కార్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమెరికాకి ప్రధాని మోదీ లొంగిపోయారని వారు నినాదాలు చేశారు. చొక్కాలు విప్పి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేయడం అందరినీ షాక్ కి గురిచేసింది. ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 5 యూత్ కాంగ్రెస్ కార్యకర్తల్ని పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ రూమ్ నెంబర్ 5 లో ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. క్యూఆర్ కోడ్ ని ఉపయోగించి కాంగ్రెస్ కార్యకర్తలు సమ్మిట్ లోకి దూసుకు వెళ్లినట్లు గుర్తించారు. ఈ ఘటన తర్వాత భారత మండపం దగ్గర భద్రతని పెంచారు. హై సెక్యూరిటీ జోన్ లోకి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకురావడం తీవ్ర కలకలం రేపింది. నిర్వాహకులకి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మన స్క్రీన్ మీద 2 బాక్సెస్ లో చూడొచ్చు. ఉదయం ఢిల్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏ విధంగా అర్ధనగ్న ప్రదర్శన చేసి మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారో మనం ఒక బాక్స్ లో చూడొచ్చు. అండ్ సెకండ్ బాక్స్ లో సాయంత్రం సువేరీ బాగ్ లో జరుగుతున్న ఉద్రిక్తతకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. యూత్ కాంగ్రెస్ నిరసనపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ దిగజారుడుతనానికి ఇది నిదర్శనమని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఏఐ సమ్మిట్ విజయవంతం కావడం జీర్ణించుకోలేక కాంగ్రెస్ కార్యకర్తలు ఇలాంటి నిరసన చేపట్టారని బీజేపీ విమర్శించింది. దీని వెనుక రాహుల్ గాంధీ, సోనియా, ప్రియాంక కుట్ర ఉందని బీజేపీ ఆరోపించింది. రాహుల్ గాంధీ నివాసంలోనే ఈ కుట్ర జరిగిందన్నారు బీజేపీ నేత సంబిత్ పాత్ర. ये राहुल गांधी, सोनिया गांधी और प्रियंका वाड्रा की मौजूदगी में
राहुल जी के निवास स्थान पे ये प्लानिंग किया गया था। ये प्रयोग है, ये संयोग नहीं है। दिस इज नॉट एन एक्सपेरिमेंट. This is a deliberate attempt to malign the name of India by the leader of opposition Rahul Gandhi, because in his very home, the design of this whole propaganda took place. కాంగ్రెస్ నేతల ప్రవర్తన సిగ్గుచేటని ట్వీట్ చేశారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలా చేశారని ఆరోపించారు. యూపీ సీఎం యోగి కూడా భారత మండపంలో జరిగిన ఘటనని తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ స్థాయిలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దేశం పరువు తీశారని మండిపడ్డారు. एक शर्मनाक घटना भारत मंडपम में करने का प्रयास कांग्रेस के युवा संगठन ने करने का प्रयास किया है. पूरी दुनिया के अंदर भारत की छवि को खराब करने का कुत्सित प्रयास हुआ और हम इसकी निंदा करते हैं. यह बहुत ही शर्मनाक घटना है. कांग्रेस के लोगों के द्वारा, कांग्रेस के नेताओं का ये, यानी देश की कीमत पर ये लोग खिलवाड़ करना चाहते हैं. రైట్, మనం విజువల్స్ లో చూడొచ్చు. మార్నింగ్ ఢిల్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకు వెళ్లారు. ఆ ఘటనపై రాజకీయ రగడ రాజుకుంది. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలకి సంబంధించి బీజేపీ నేతలు నినాదాలు చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని రాహుల్, సోనియా, ప్రియాంక భాగస్వామ్యంతోనే ఇదంతా జరిగింది అని చెప్పి వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ దేశద్రోహి అంటూ నినదిస్తున్నారు. అమెరికా ట్రేడ్ డీల్తో మోదీ లొంగిపోయారంటూ ఉదయం కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన నిరసనలకి వ్యతిరేకంగానే ఈ రోజు సాయంత్రం సువేరిబాగ్ లో ఉద్రిక్తతలకు చోటు చేసుకుంది ఈ సిచ్యువేషన్.